ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట. వీడియోలోకి వెళ్ళే ముందైతే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోస్కి కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే కామెంట్, లైక్ మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా మన వీడియోలోకి. ఈరోజు మన చైతు వీడియో చూస్తూ మనం కొన్ని నిజమైన సత్యాల గురించి మాట్లాడుకుందాం. నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు. నేడు పోరాడని వాడు రేపు ఎలా గెలుస్తాడు? గెలుపు కావాలంటే భయం వదిలేయాలి. భయం పోవాలంటే పోరాడి తీరాల్సిందే. భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది. అదే భయం వదిలి పోరాడితే విజయమే మన సొంతం అవుతుంది. ఎదుట వాళ్ళ ఆడంబరాలను చూసి ఎప్పుడు మనుషులను మనం అంచనా వేయకూడదు. అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడు ఆడంబరాలకు పోరు. అతి సంపన్నులు ఎప్పుడు సాధారణంగానే ఉంటారు. సంపన్నులు అంటే ఆస్తిపరులు అనుకుంటున్నారా? తెలివైన వాళ్ళు, మేము గెలవాలి అనుకున్న వాళ్ళు, గెలుస్తామని నమ్మకం ఉన్న వాళ్ళు సాదాసీదాగానే ఉంటారు. నిన్న మన జీవితంలో ఏదో జరిగిందని ఈరోజు మనం భయపడితే రేపటికి మనకు జీవితమే ఉండదు. జరిగిపోయింది అయిపోయింది. కానీ ఈరోజు మనం ఎలా బతకాలి? రేపు మనం ఏందో నిరూపించుకోవాలంటే ఈరోజు నిన్నటి గురించి ఏడుస్తూ అస్సలు ఉండకూడదు. మనమేందో మనకు తెలుసు. మరి మనకు తెలిసినప్పుడు మనమేందో మనకు మాత్రమే తెలియడం కాదు, ఎదుట వాళ్ళకు కూడా మనం ఏందో తెలియాలి. అలా మనం ఎదుట వాళ్ళకి మన గురించి తెలవాలి అంటే మనం భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ జరగదు. మనం గెలవాలంటే ఈరోజు లేవాల్సిందే, రేపు తిరగబడాల్సిందే అంటే మనుషులతో కాదు, మన ధైర్యంతో, మన బలంతో, మన తెలివితో, మన ఆలోచనలతో. వాటితో మనం తిరగబడితే ఖచ్చితంగా మనం జీవితంలో గెలిచి తీరుతాం. మొన్న జరిగిన బాధ గురించి మనం బాధపడుతూ ఉంటే ఎదుట వాళ్ళకి ఆ బాధే అంటే మనం పడే బాధే వాళ్ళకి సంతోషం ఉంటుంది. మన వల్ల ఎదుట వాళ్ళు సంతోషంగా ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ వాళ్ళ వల్ల మనం బాధపడితే ఆ బాధను చూసి ఎదుట వాళ్ళు సంతోషంగా ఉండాలి అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. జీవితంలో ఆటుపోటులు అందరికీ ఉంటాయండి. వాటిని పట్టించుకొని వాటి గురించి ఆలోచిస్తూ మనం ఒకటే దగ్గర కూర్చుంటే మనం ఎప్పటికీ మనల్ని మనం నిరూపించుకోలేము. మనల్ని మనం నిరూపించుకోవాలంటే మనమే ఆట ఆడాలి. అంతేగాని మనమేందో తెలియడానికి వాళ్ళెవరో మనకు సర్టిఫికేట్ ఇచ్చుడేందండి. మనమేందో మనమే నిరూపించుకుందాం. కాబట్టి ఎప్పుడు కూడా జరిగిపోయిన గతం గురించి అస్సలు బాధపడకండి. కావాలంటే ఆ గతంలో మీరు నేర్చుకున్న పాఠాలను మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.